స్థానికంగా మీ మొక్కజొన్నలు కొట్టుకపోయినప్పుడు స్థానికంగా మీ నర్సంపేట ఎమ్మెల్యే ఉన్నాడు కదా, మీకు అందుబాటులోకి వచ్చినాడే? ఒక్క అడుగు కూడా పెట్టలే ఇక్కడ. ఎమ్మెల్యే రైతులు ఇబ్బంది పడతాను. రోజుకు ఇప్పుడు నా కూటు ఓడిచిపోతుంది, నా అడుగు ఇంకో రైతు వచ్చి పోసుకుంటాను. రోజు ఇది మార్కెట్ ఒక్క రోజు ఖాళీ అనేది లేదు. రోజు రైతులు వస్తూనే ఉంటారు, పోసుకుంటారు. కనీసం మీ రైతుల ఏంటి మొక్కజొన్నలు కొట్టుకపోయినాయి, కనీసం మీకు భరోసా ఇవ్వాలి. భరోసా ఇవ్వాలి కదా, భరోసా లేదు. మళ్ళా రేటు కాడ భరోసా లేదు. వరంగల్ 23, 60, 70 అమ్మితే ఇక్కడ 22, 50, 22, 60, 70 ఎక్కువ కొంటారు. ఇంతకుముందు పెద్ద సుదర్శన్ ఉండే ఇక్కడ, ఆయన వచ్చేది, ఆయన మంచిగా చూసుకునేదా? ఆయన అప్పుడు ఎక్కడ అంటే అక్కడ వచ్చేది చూసుకున్నాడు. అప్పుడు చూసుకున్నాడులే. రైతులకు అందరు రైతుల ఈ ఏరియాకు పోయిండు, చూసుకున్నాడు, వచ్చిండు. 500 గ్యాస్ వస్తున్నదా మీ ఇంట్లో? అది గ్యాస్ అన్నాడు, ఆ గ్యాస్ 500 వస్తలేవు. పోయి మొన్ననే గ్యాస్ పడితే 1000-1200 రింపుకొని వచ్చిన. అంతేనా? అది లేదు మరి, తినటానికి గ్యాస్ ఇస్తలేడు, మరి రైతులకు ఇవి ఏంటి రేటు పెట్టట్లేదు. రైతు బంధు లేదు. రైతు బంధాన్ని కొందరికి వేసిండు. 2 ఎకరాలు 3 ఎకరాలు దాకా వేసిండు. 4 ఎకరాలు ఎవనుకోకపడ్డాయి. ఇప్పుడు 5 ఎకరాలు ఉన్నోరికి లేదు. 7 ఎకరాలు 10 ఎకరాల్లో వచ్చి లోప ఎత్తానన్నాడు. 10 ఎకరాల లోపు కూడా ఎవరికి బల్లే. ఈ రుణమాఫీ అందరికి చేయాలి. కేసీఆర్ ఇప్పుడు గెలవక ముందు చేసిండు చూడు, వాళ్ళకు ఆయన ఎవరికి చేసిండు వాళ్ళకే మళ్ళీ డబల్ అయింది వాళ్ళకు. అంతేగాని ఇంకా కొత్తగా చేసింది ఏం లేదు ఇక.